తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. పేద కుటుంబంలో పుట్టి స్వశక్తితో చదువుకొని అటు చదువుల్లోనూ నాటకాల్లోనూ రాణిస్తూ తరువాత మెల్లగా సినిమా పరిశ్రమలోకి నటుడిగా చిన్న కామెడీ క్యారెక్టర్ చేయడానికి వచ్చి తరువాత దర్శకత్వ రంగంలోకి వెళ్లి పలువురు దగ్గర దర్శకత్వ రంగంలో పనిచేసి మరోపక్క రచయితగా సినిమాలకు కథలు రాస్తూ తాత మనవడు సినిమా ద్వారా దర్శకుడిగా మారిన దాసరి నారాయణరావు దర్శకుడు అనే పదానికి ఒక గౌరవాన్ని తీసుకొని వచ్చారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, పత్రికాధిపతిగా ఎన్నో ఎత్తులు చూసిన దాసరి నారాయణరావు తన బాల్యం గురించి అప్పుడప్పుడు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఒక సందర్భంలో దాసరి నారాయణరావు తన పేద బాల్యం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మాది నిరుపేద కుటుంబం. నేను 6వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్న పొగాకు వ్యాపారం చేసేవారు. ప్రమాదవశాత్తు పొగాకు గోడౌన్ కాలిపోయింది. మా అన్న వాళ్ళు చదువుకుంటున్నారు. 6వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. నన్ను చదివించే స్తోమత లేక మా నాన్న నన్ను వడ్రంగి పని చేసే వారి దగ్గర చేర్పించారు. అంటే నేను అతడికి సహాయకుడిగా చిత్రీ పట్టాలన్నమాట. నెలకు నా జీతం ₹1. ఒకరోజు ఒక గమ్మత్తైన విషయం జరిగింది. మా స్కూల్ మాస్టారు నేను ఉంటున్న రూట్ లో సైకిల్ పై స్కూల్ కి వెళ్తున్నారు. నేను ఉంటున్న దగ్గరలోనే ఆయన సైకిల్ చైన్ ఊడిపోయింది. ఆయన సైకిల్ ఆపి చైన్ వేసుకుంటూ ఉంటే నేను వెళ్లి ఆ పని చేసి పెట్టాను. మా మాస్టర్ నన్ను చూసి ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నారు. నేను ఫలానా కారణంగా స్కూల్ మానేశాను, నన్ను వడ్రంగి వద్ద చేర్పించారు అని చెప్పాను. ఆయన వెంటనే నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని మా నాన్న వద్దకు తీసుకుని వెళ్లి ఏంటయ్యా నువ్వు చేసిన పని? మీ అబ్బాయి మెరిట్ ఉన్న స్టూడెంట్, మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాడు. నీకు చదివించడం చేత కాకపోతే చెప్పు, మేము చదివిస్తాము అని స్కూల్ కు తీసుకుని వెళ్లి నన్ను క్లాస్ రూమ్ లో నిలబెట్టి నా తోటి విద్యార్థులతో వీడు బాగా చదువుతాడు, మీకందరికీ తెలుసు కదా అని చెప్పి వీడు చదువుకోవాలని అనుకుంటున్నాడు, మీరందరూ తోచిన సహాయం చేయండి అన్నారు. అందరూ తల అనా బేడ పావల ఇలా ఇచ్చారు. అందరూ అలా ఇస్తే కళ్ళంబడి నీళ్లు వచ్చాయి. వారి దాతృత్వం చూసి అలా కలెక్ట్ చేసి స్కూల్ ఫీజు కట్టాను. తరువాత నేను ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడిని. స్కూల్ పీపుల్ లీడర్ ను అయ్యాను. కాలేజీకి వచ్చిన తరువాత కూడా అదే తరహాలో ఉండేవాడిని. ఒక పక్క నాటకాలు, ఒక పక్క చదువు సాగేవి. స్కూల్ అయిన తరువాత కావడితో అరటి పండ్లు వేసుకొని అమ్మి డబ్బులు సంపాదించి నా పుస్తకాలు నేనే కొనుక్కున్నాను. నన్ను చదివించే స్తోమత కుటుంబానికి లేకపోయినా కూడా నా స్వశక్తితో నేను చదువుకొని పాస్ అయ్యాను. పేదరికాన్ని, ఆకలిని చూసిన వాడిని కాబట్టి నేను జీవితం లోతుల్లోకి చూడగలిగాను అంటూ తన బాల్యం గురించి చెప్పుకున్నారు దాసరి నారాయణరావు గారు ఒక సందర్భంగా.